మనకందరికీ తెలుసు తిరుమలలో మోకాళ్ళ మెట్లు ఎక్కడం చాలా కష్టం అని చెప్పి. అంతకు మించి కష్టం ఉంటుంది మాకు ఈ మెట్లు ఎక్కాలంటే. ఒక 3-4 టైమ్స్ ఎక్కితే చాలు కాళ్ళు నొప్పులు లేని వాళ్ళకి కూడా కాళ్ళు నొప్పులొచ్చేస్తాయి. అంత కష్టపడి ఎక్కడం ఎందుకక్క అనుకోవచ్చు మీరు. దీనికొక పెద్ద రీజనే ఉంది. ఎందుకు ఇలా కట్టాము అన్నది ఖచ్చితంగా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో ఎప్పుడన్నా. ఇంకా అత్తమ్మ అయితే సమ్మర్ వచ్చేసింది కదా! ఒడియాల కోసం బియ్యం అయితే నానబెట్టి ఇంకా ఆరబెట్టారు. రేపు వడియాలు పెట్టుకుందాం అని చెప్పి. ఇంకో పక్క మినుములు కూడా పెట్టారు బాబుకి సున్నుండలు చేయడానికి. ఇంకా మేము వస్తున్నామని తెలిస్తే మా మామయ్య ఖచ్చితంగా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తారు. ఇంకా రాగానే అత్తమ్మ అయితే కొంచెం స్వీట్ ఇచ్చారు. తినేసి అలా కూర్చున్నాను. ఎండలైతే చాలా ఎక్కువున్నాయి. మేము వస్తున్నామని మా అత్తమ్మకి తెలిస్తే చాలు ఖచ్చితంగా నాన్ వెజ్జే చేస్తారు. బట్ ఈ ఎండలకి నాన్ వెజ్ తినడం కొంచెం కష్టమే నాకైతే. అందుకని చెప్పి నా కోసం సెపరేట్‌గా ఆకుకూర కూడా చేశారు. ఫ్రై పెట్టుకొనన్నా తింటానని చెప్పి. అయినా ఈ పెద్దవాళ్ళకి చాలా ఓపికండి. మరి నాకు ఉంటుంది కానీ మా అత్తమ్మకైతే అసలు మేము కొన్నిసార్లు మిడ్‌నైట్ కూడా వస్తాం బెంగుళూరు నుంచి 11కి, 12కి ఆ టైంలో కూడా వడలు, చికెన్ కర్రీ ఏం కావాలంటే అవి ముందే ఫోన్ చేసి అడుగుతారు. మేము వద్దని చెప్పినా కూడా వినరనమాట. చేసి పెట్టి రెడీగా కూర్చొని ఉంటారు. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. అందరం కలిసైతే కూర్చొని తింటున్నాము. దీని తర్వాత మేము ఒక ప్లాన్ అయితే చేసాము. ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఒక విజిట్ చేయబోతున్నాం ప్లేస్ అనమాట. మా అత్తమ్మ, మా మామయ్యకి కూడా ఏం తెలీదు. ఇప్పుడే చెప్తున్నాను. సో మీరు కూడా తెలుసుకోవాలంటే డూ ఫాలో ఫర్ మోర్.